నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ ప్రస్తుతం మనతో పాటు అయితే కొంతమంది ఎవరైనా అంటే మాత్రం లైక్ కళ్ళు కనిపించకుండా ఉండి స్టిల్ వాళ్ళు కూడా చదువుకోవాలి మేము ఏదో సాధించాలి అని ఒక ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు అయితే మనతో కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సో చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? అన్న మీ పేరు? నా పేరు చంద్రశేఖర్ యాదవ్, నేను రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. యాక్చువల్గా విజువల్లీ ఇంపేర్డ్స్ వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చూసుకున్నట్లయితే ఏంటంటే స్క్రైబ్ విషయం ఎంతో చదువుకున్నాం, కష్టపడి చదువుకున్నా కూడా మాకు ఎగ్జామ్ రాసేటప్పుడు స్క్రైబ్ ఇష్యూస్ ఉన్నాయి. మాకు 8th 9th పిల్లల్ని ఇస్తారు ఎగ్జామ్ రాయడానికి, చాలా ఇబ్బంది. వాళ్ళ క్వశ్చన్ చదవడానికి రావట్లేదు, అదేవిధంగా బబ్లింగ్ రావడం లేదు. ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నాం అంటారు గవర్నమెంట్ వాళ్ళు, కానీ ట్రైనింగ్ ఇవ్వట్లేదు. ఇది చాలా ఇబ్బంది జరుగుతుంది. అదేవిధంగా మాకు నోట్స్ అనేది కరెక్ట్గా లేదు, బ్రైలీ నోట్స్ కానీ ఆడియో మెటీరియల్ కానీ ఒక నోట్స్ అనేది ప్రాపర్గా లేదు. ఈ యొక్క నల్గొండ ఎక్స్ రోడ్ మలక్పేటలో బ్రైలీ ప్రింటింగ్ ప్రెస్ క్లబ్ ఉంది. ఆ క్లబ్లో మాకు ఈ యొక్క బ్లైండ్కి సంబంధించిన మెటీరియల్ ఓన్లీ స్కూల్ ఎడ్యుకేషన్ బుక్స్ మాత్రమే ప్రింట్ చేస్తారు 1 to 10th వరకు. ఇంటర్మీడియట్, డిగ్రీ, అలాగే పీజీ, కాంపిటేటివ్ మెటీరియల్ అనేది కూడా మేము ప్రిపేర్ చేయాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క స్కూల్ ఎడ్యుకేషన్ బుక్స్లో మా లూయిస్ బ్రైలీ చరిత్ర, అందులో అక్షర ప్రదాత డాక్టర్ లూయిస్ బ్రైలీ గారి పాఠ్యాంశాన్ని మాకు స్కూల్ ఎడ్యుకేషన్ బుక్స్లో 9th 10th మాకు ఈ యొక్క పాఠ్యాంశాన్ని పొందుపరచాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వాన్ని, అదేవిధంగా విద్యాశాఖను మేము కోరుతా ఉన్నాము. ఇదే మా పరిస్థితి, ఎందుకంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాము. అదేవిధంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ రాజకీయంగా కూడా మేము చేయగలుగుతాం, ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క దాంట్లో మేము ఉంటాం, మేము కష్టపడుతున్నాం. మాకు ఎలాంటి అంటే ఇప్పుడు సమాజంలో ఎట్లా చూస్తున్నారంటే వీళ్ళు బ్లైండ్స్, వీళ్ళకి ఏం కనిపించదు, ఏం చేయలేదని చెప్పేసి చూస్తూ ఉన్నారు. కానీ బ్లైండ్స్ అన్ని రంగాల్లో ముందున్నారు. ఇలా ఒక ఎంబీబీఎస్ డాక్టర్ తప్ప అన్ని రంగాల్లో, పోలీస్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఐటీ సెక్టర్, తర్వాత టెక్నాలజీ పరంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఒక మా బ్లైండ్స్ వాళ్ళు అనేది చేయగలుగుతారు. మేము కాన్ఫిడెన్స్ లెవెల్తో పనిచేస్తాం. మాకు అవకాశాలు కల్పించండి. స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్లో మాకున్న రిజర్వేషన్లు కల్పించండి. ఈ యొక్క రిజర్వేషన్లు కల్పించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మా బ్లైండ్స్ పిల్లలకి ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు మనం ఐకమత్యంగా మేలుకొని పోరాటం చేద్దాం, మన హక్కులను సాధించుకుందాం. ఎందుకంటే అంధత్వంతో ఉన్నాం, అంధకారంలో బతకద్దు, చీకట్లో బతకద్దు. ఎందుకంటే మనం అంధత్వంతో పుట్టినామని చెప్పేసి బాధపడకండి, ముందుకు రండి. మేము ఇప్పుడు ఒక 3-4 కలిసి మేము ముందడికి పోతా ఉన్నాం. మా వెనకాల మీరు అందరూ రండి, మన సమస్యలపైన పోరాటం చేసి ప్రభుత్వం మన దగ్గరికి దిగొచ్చేలా మనం చేద్దాం. రాజకీయంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, ఇంకా సామాజిక పరంగా కానీ ప్రతి ఒక్క అంశం పైన ఇలా పోరాటం చేయడానికి మేము ముందుకు రావడం జరిగింది. శ్రీనివాస్ అన్న, నేను, ఇక చెల్లెవాళ్ళు రామేశ్వరి, సౌజన్య, వీళ్ళంతా ముందుకు రావడం జరిగింది. ప్రతి ఒక్కరు ఇలా మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో 4 బ్లైండ్ హాస్టల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క బ్లైండ్ హాస్టల్కి ఫోన్ చేయడం జరిగింది, కానీ ఒక్కరు కూడా స్పందించలేదు. ఎందుకు భయపడుతున్నారు? చీకట్లో బతకద్దు, అంధకారంలో ఉన్నామని చెప్పేసి, అంధత్వంతో ఉన్నామని చెప్పేసి భయపడకు, ముందడికి రా, ఫైట్ చేద్దాం. గవర్నమెంట్ మన దగ్గర దిగి రావాలి. మీ సమస్యలేంది? ఇలా ఒక నార్మల్ పర్సన్ చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటే ఇలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళకి స్పందించిండు. మరి బ్లైండ్స్ని ఎందుకు పట్టించుకోలేదు? ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, అందరం పట్టించుకోండి, మమ్మల్ని చిన్న చూపు చూడకండి. గత ప్రభుత్వంలో కూడా మాకు ఎన్నో ఇబ్బందులు పెట్టిరు, పట్టించుకోలేదు. వీళ్ళకి పెన్షన్ ఇస్తే సరిపోతుంది, ఫుడ్ పెడితే సరిపోతుంది. ఆ ఫుడ్ కూడా క్వాలిటీ ఫుడ్ ఇవ్వరు హాస్టల్లో. ఈ యొక్క బ్లైండ్ హాస్టల్లో క్వాలిటీ ఫుడ్ ఇవ్వరు. అది ఎట్లా పెడతారు? తింటే తినండి, సావండి, బతికితే బతకండి. కానీ మీరు బ్లైండ్స్, మీరు అంధులు, మీరు ఏం చేయలేరు అని చెప్పేసి చూస్తూ ఉన్నారు. ఎందుకు మనల్ని ఇంత చిన్న చూపుగా ఎందుకు చూస్తూ ఉన్నారు? మేము అన్ని పనులు చేయగలుగుతాం. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా 2.5 సంవత్సరాలు ఉస్మానియా యూనివర్సిటీలో నేను పీజీ చేసినప్పుడు ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది, గత ప్రభుత్వం మీద ఫైట్ చేయడం జరిగింది. అదేవిధంగా నేను ఎల్ఈ ప్రసాద్లో ట్రైనింగ్ తీసుకున్నప్పటి నుంచి 2018 నుంచి ఇప్పటివరకు ఉద్యమాలు చేసిన. ఎందుకు పట్టించుకోవట్లేదు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు మా పైన స్పందించి మాకు తక్షణమే న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ యొక్క డిజబుల్ కార్పొరేషన్ చైర్మన్లు కానీ, డిజబుల్ మినిస్ట్రీ, ఈరోజు డిజబుల్ మినిస్ట్రీ ఎవరికి ఇచ్చిందో కూడా తెలియదు. 2022 December 3 నాడు మహిళా శిశు సంక్షేమ శాఖ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ నుంచి డిజబుల్ వెల్ఫేర్ని డివైడ్ చేయడం జరిగింది. దానికి మంత్రిత్వ శాఖ ఎవరున్నారు? ఆ మంత్రిత్వ శాఖలో ఎవరు పనిచేస్తారు? ఎందుకు అని చెప్పేసి ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం. మా శాఖలో మా వాళ్ళే పనిచేయాలి. మా బ్లైండ్స్ వాళ్ళకి ఈ యొక్క డిజబుల్ మినిస్ట్రీ ఇచ్చేసి, నామినేటెడ్ పదవి ఎమ్మెల్సీ ఇచ్చేసి మాకు న్యాయం చేయాలి. ఎందుకంటే ఒక వికలాంగుడు ఇలా చట్టసభల్లో ఉంటేనే వికలాంగుడి న్యాయం జరుగుతుంది. వికలాంగునితో పాటు సభ్యులు మా సమస్యలు వాళ్ళకి తెలియదు. మేము ఎంత పోయి చెప్పినా ఎక్స్ప్లెనేషన్ చేసినా వాళ్ళకి అర్థం కాదు. కానీ ఇలా మేము స్క్రైబ్ సమస్యల పైన మేము సెక్రటేరియట్ పోయి సెక్రటేరియట్ పోయినాము, డిజబుల్ వెల్ఫేర్ మలక్పేట పోయినాము. ఇట్లా చాలా ఆఫీసులకు పోయి మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఏం తెలియట్లేదు. అంటే మీకు ఇవి కూడా ఉంటాయా, మీకు యాక్ట్స్ ఉంటాయా, ఈ చట్టాలు ఉంటాయా, మాకు తెలియదు అని చెప్పి, అంటే మినిమం అవేర్నెస్ కూడా ఈరోజు ప్రభుత్వ అధికారులకు లేదు. ఎందుకు అంటే ఇంత చిన్న చూపు ఎందుకు చూస్తారు?
ఏదైనా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు మా దగ్గరకు వచ్చి మా సలహాలు తీసుకోండి. బ్లైండ్స్ వాళ్ళకి ఏ రకంగా చేస్తే బాగుపడతారు, ఎలా ముందరికి తీసుకుపోవాలి, వీళ్ళకి కావాల్సిన హక్కులేంది, వీళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అని మమ్మల్ని సలహాలు తీసుకోండి, మమ్మల్ని పిలిపించుకోండి. మేము వచ్చి సలహాలు చెప్తాం. ఐటీ రంగంలో ఇలా అవగాహన ఉన్నది. అదేవిధంగా విద్యార్థులు కూడా ఎంతో కష్టపడి చదువుకుంటారు. ఇలా ప్రతి రంగంలో ఉన్నారు మా వాళ్ళు. అదేవిధంగా ఈరోజు డిజబుల్ చైర్మన్ కానీ డిజబుల్ కార్పొరేషన్లో సంబంధించిన ఇతర నామినేటెడ్ పదవులు కానీ మా బ్లైండ్స్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి అంధకారంలో ఉన్నటువంటి బ్లైండ్ సోదరులారా రండి, ఏకం కాండి, ఉద్యమం చేద్దాం, మేలుకోండి అని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా నేను పిలుపునిస్తూ ఉన్నాను. అన్న మీరు ఎంత దాకా కంప్లీట్ చేస్తారన్న మీ స్టడీస్? ఎంఏ జర్నలిజం ఉస్మానియా యూనివర్సిటీ. ఎంఏ జర్నలిజం ఏ ఇయర్ కన్నా పాస్డ్ అవుట్ బ్యాచ్? 2021 to 2023. 2021 to 2023. సో రీసెంట్లీ పాస్ అవుట్. ఓకే. ఎక్కడైనా జాబ్స్కి ఏమైనా ట్రై చేస్తారా మీరు? మరి జాబ్స్కి ఏం చేయట్లేదు. నేను కాంపిటేటివ్ గ్రూప్ 1 గ్రూప్ 2 వచ్చింది కదా, దానికి ప్రిపేర్ అవుతా ఉన్నాను. దానికి ప్రాపర్గా మెటీరియల్ కూడా ఏం లేదు. మేము ఇబ్బంది పడతా ఉన్నాం. ఎందుకంటే ఈ గ్రూప్ 1 కానీ ఈ గ్రూప్ 2కి సంబంధించిన యూట్యూబ్లలో క్లాసులు వినుకుంటూ చదువుతూ ఉన్నాం. ప్రాపర్గా మెటీరియల్ లేదు. ఓకే. మరి మీది ఎంత చూపు కనిపిస్తుందా? మీకు ఎంత కనిపిస్తుంది? ఎంత పర్సెంటేజ్? నాకు 25% విజన్ ఉంది. 25% విజన్. నాకు డే టైం దగ్గర చూపు కనిపిస్తుంది, నైట్ మొత్తమే కనిపించదు. డే టైంలో నేను ఎవరి మీద డిపెండ్ గాను, నైట్ కూడా నేను చూసిన ప్లేస్లో నేను మేనేజ్ చేసుకోగలుగుతాను. నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అంటే ఇప్పుడు బ్లైండ్స్ వీళ్ళు ఏం చేయలేదు, వీళ్ళకి సపోర్ట్గా తీసుకోవాలనుకుంటారు. కానీ నేను దాదాపు 150 కిలోమీటర్ రాజన్న సిరిసిల్ల నుంచి ఇక్కడికి రావాలంటే 150 కిలోమీటర్లు ఉంటుంది. నేను మార్నింగ్ 5 o'clock లేచి రెడీ అయ్యి మా డాడీ బస్ స్టాప్ అంటే మాకు 5 kilometers డిస్టెన్స్ బస్ స్టాప్ ఉంటుంది. బస్ స్టాప్లో దింపేసి బస్ ఎక్కిచ్చేసాను. ఇక్కడికి వచ్చి ర్యాపిడో బుక్ చేసుకొని నేను రావడం జరిగింది. అదేవిధంగా మీకోసం మీ ఛానల్ వాళ్ళు మీరు వస్తారని చెప్పేసి 1 hour నుంచి వెయిట్ చేసినాం. చెల్లెవాళ్ళు కూడా సరూర్ నగర్ నుంచి రావడం జరిగింది, అన్న కూడా బోడుపల్లి నుంచి రావడం జరిగింది. ఇట్లా మేము అంటే ఒక్కరి మీద డిపెండ్ కాం, మాకు మేము వస్తాం సరదాగా, మాకు వచ్చే కెపాసిటీ ఉంది. మాకు ఏదైనా వర్క్ ఇస్తే కూడా కాన్ఫిడెన్స్గా చేయగలిగే దమ్ము సత్తా మా దగ్గర ఉంది. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరండి? శ్రీనివాస్ అండి నా పేరు. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? నేను బోడుపల్లి అండి. బోడుపల్లి నుంచి వచ్చారు. సో మీరు ఏం చదువుకున్నారండి? నేను గ్రాడ్యుయేషన్ అయిపోయింది, నా 2002లో కంప్లీట్ అయిపోయింది. సో నాకు 3 years కింద యాక్సిడెంట్ అయింది. సో ఇక్కడ హైదరాబాద్లోనే. ఇంతకుముందు నేను నార్మల్గానే ఉండే. సో 3 years కింద యాక్సిడెంట్ అయినప్పుడు నాకు హెడ్ ఇంజరీ అయింది, మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినాయి. సో దానివల్ల నాకు 2 కళ్ళు కోల్పోయాల్సి వచ్చింది. ఫస్ట్ ఒక కన్ను పోయింది, తర్వాత ఇంకొక కన్ను పోయింది. సో నేను ఒక ఐటీలో వర్క్ చేస్తుండే. సో నేను ఎస్సీఏలో ఐబీఎంలో వర్క్ చేస్తుండే, యాజ్ అ ట్రాన్స్పోర్ట్ ఇన్ఛార్జ్గా నేను వర్క్ చేస్తుండే, అడ్మినిస్ట్రేషన్ ఇన్ఛార్జ్గా. సో దాని తర్వాత నాకు ఎక్కడ అనేది జాబ్ రాలేదు. బట్ ఎక్కడ నేను ఎప్పుడు డౌన్ఫాల్ కాలి, కొంచెం ఉంటుండే డిప్రెస్. నాకు 2 కన్ను పోయింది, ఇంకా నేను మ్యారీడ్, నాకు పాప ఒక నాకు 13 years పాప. సో నేను ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను, ఎల్లి ప్రసాద్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి జస్ట్ ఒక ట్రైనింగ్ తీసుకున్నా. అక్కడ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నాకు ఇంకా మంచిగా నాకు ఇన్స్పిరేషన్ అనిపించింది, వాళ్ళతో ఎగ్జైట్మెంట్ అనిపించి నేను ఒక జాబ్ కూడా సంపాదించాను అది అక్కడ నుంచి. సో ఆ జాబ్ సమ్ రీజన్స్ తోటి నేను ఈ మంత్ లైక్ జనవరిలో నేను రిజైన్ చేశాను. డ్యూ టు సమ్ మేనేజ్మెంట్ ప్రాబ్లం, నా ప్రాబ్లం హెల్త్ ఇష్యూస్ వల్ల నేను రిజైన్ చేశాను. తర్వాత నాకు చాలామంది ఎల్లి ప్రసాద్ నుంచి పిల్లలు కూడా కాల్ చేశారు. ఎందుకంటే ఐటీలో నేను ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కాడే ఎప్పుడు కూడా కాన్ఫిడెంట్గా నేను కోరుకోవాలి, డౌన్గా నేను కాలేదు, నేను ఎప్పుడు డిప్రెస్ కాలే. చాలామంది ఎల్లి ప్రసాద్ నుంచే నన్ను ఒకసారి ఈవెంట్కి రండి శ్రీనివాస్ గారు, మీ లైఫ్ స్టైల్కి ఒక్కసారి చూపి మా పిల్లలకు ఒక్కసారి మోటివేట్గా చేయండి అని చెప్తే నేను 2-3 సార్లు కూడా ఇచ్చాను. కానీ అయినా కూడా పిల్లలు ఏమవుతున్నారంటే 20 years చదువుకున్నారు, పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు, డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ చదువుకున్నా కూడా ఎక్కడ అనేది జాబ్స్ అనేది కల్పిస్తలేరు, ఐదర్ ప్రైవేట్ ఆర్ ఐటీ ఆర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో. సో గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో చాలామంది ఇప్పుడు చూడండి, 2 చెల్లెలు కూడా పీజీ కంప్లీట్ చేశారు, డిగ్రీ కంప్లీట్ చేశారు, వాళ్ళకు కొంచెం నోటిఫికేషన్ ఎగ్జామ్స్ కూడా రాశారు. ఆ వేకెన్సీస్ అని అది ఏం చెప్పారమ్మా మీకు? గురుకుల్ది ఇంకా పెట్టలేదు మా విఐ వాళ్ళ లిస్ట్. సో వీళ్ళు ఒక్కరే కాదు, చాలామంది పిల్లలు, నాకు ఎంతోమంది ఇప్పుడు ఎంతోమంది పిల్లలు కూడా ఎంతోమంది జాబ్ కోసం చూస్తున్నారు, అయితే ప్రైవేట్ రంగంలో కూడా చూస్తున్నారు. కానీ ఎక్కడ మాకు విఐ అనేది జాబ్ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేరు అంటే మేము విఐ ఏం చెయ్యలేమా? ఒక బ్లైండ్ వాళ్ళు ఏం చెయ్యలేరా? నార్మల్ వాళ్ళకంటే ఎక్కువ చేస్తాం. మాకు చాలామందికి 100% కనపడదు, నాకు మొత్తమే కనపడదండి. మేడం పాపం చెల్లెలు కూడా ఏం కనపడదు, చాలామంది కనపడదు. కానీ మా కాన్ఫిడెంట్ లెవెల్ ఎక్కువ. నేను ఒక్కనే వచ్చా, నేను ర్యాపిడో బుక్ చేసుకొని వచ్చా, నేను అంతా చేసుకున్నట్టు, నేను అంతా ఇంట్లో కూడా నా వర్క్ నేను చేసుకుంటా, సిస్టమ్ వర్క్ పర్ఫెక్ట్ చేస్తా, సిస్టమ్ నాలెడ్జ్ కూడా నాకు పర్ఫెక్ట్ ఉంది. కొంతమంది ట్రైనింగ్ కూడా ఇస్తున్నా, చాలామందికి విజన్ ఇంపాక్ట్ పర్సన్, కొంతమంది సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇప్పించా, కొంతమంది ఎక్కడి నుంచి ఇన్స్టిట్యూట్స్ నుంచి నేర్పించా. చాలామంది కూడా సాఫ్ట్వేర్ నేర్చుకున్నారు, మా టీంలోనే ఉన్నారు. కానీ ఎక్కడ నా స్వతహాగా నా కొలీగ్స్, నా కంపెనీస్లో హెచ్ఆర్ వాళ్ళు పరిచయం ఉంటే నేను రెజ్యూమ్స్ పంపించిన. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ కూడా సెలెక్ట్ అయ్యారు. థర్డ్ రౌండ్ వచ్చే వరకు మేనేజ్మెంట్ వాళ్ళు ఏమంటున్నారు, శ్రీనివాస్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఆపర్చునిటీ ఫర్ ద విఐస్. ఎందుకు ఇవ్వరు అంటే ఒక సిఎస్ఆర్, ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ 5% రిజర్వేషన్ ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వరు? ఎందుకు డిజబుల్ క్యాండిడేట్స్కి ఎందుకు ఇవ్వరు? ఒక సెంట్రల్ నుంచే ఇచ్చారు కదా. ఇప్పుడు మోడీ అంటారు హమారా మోడీ గ్యారంటీ హే, మోడీ గ్యారంటీ అన్నట్టు, అమార్కు కైకు గ్యారంటీ నెయ్యి అని చెప్తున్నా నేను ఒకటే.
ఒక గ్యారెంటీ ఎందుకు ఇయ్యారు? అందరు బతుకు ఇంతేనా ఇక పెన్షన్ ఒక వచ్చింది సరిపోతుంది, మా చిన్న వయసులోనే ఇంత ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయి పీజీస్ కంప్లీట్ అయిపోయి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి కొన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు. ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసినా కూడా వాళ్ళ దగ్గర ఏంటంటే మా చిన్న చూపు అయిపోయిందండి. ఒక విజువల్ ఇంపైర్డ్ పర్సన్ అంటే చాలా చిన్న చూపు, వీళ్ళు ఏం చెయ్యలేరు, వీళ్ళ బతుకు ఇంతే అంతే అనుకుంటున్నారు. డిఫరెంట్ టాలెంట్లో ఉన్నారండి మా దాంట్లో. ఒక్కరే కాదు, సింగింగ్లో ఉన్నారు, డాన్సింగ్లో ఉన్నారు, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉన్నారు, పియానో చేస్తారు, కొన్ని టైపింగ్లో షార్ట్కట్ కీస్ కానీ ఏది ఉన్నా కానీ అంత పర్ఫెక్ట్ ఉన్నారు. కొన్ని ఆర్గనైజేషన్స్ నేను అప్రిషియేట్ చేస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ దేవనరి చాలా బాగా చేస్తారండి, చాలా అంటే కాలేజ్ మంచిగా చేసుకున్నారు. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు లెడ్ బై హిమ్ అనేది ఉంది బిందు మేడం, ఆమె అప్రిషియేట్. ఆమె ఒక నార్మల్ పర్సనే కానీ ఒక క్లబ్స్ ఓపెన్ చేసి ఒక డిఫరెంట్ క్లబ్స్ ఒక్కొక్క ఆర్ట్స్ ఆఫ్ కల్చర్ అని చెప్పేసి ఐటీ అని చెప్పేసి అందరు విజువల్ ఇంపైర్డ్ పర్సన్ ఒక గ్రూప్ క్రియేట్ చేసి డిఫరెంట్ క్లబ్స్ పెట్టుకొని వాళ్ళకు ఒక మోటివేషన్ క్లాసెస్ ఇస్తుంది. ఎవరు డౌన్ఫాల్ కావద్దు, ఎవరు కూడా డిప్రెస్ కావద్దు అని పెట్టుకున్నారు. ఆమె అప్రిషియేటింగ్ చూసి అలా కాకుండా మేము ఒక ఇనిషియేటివ్ తీసుకొని, నేను చందు ఇనిషియేటివ్ తీసుకొని ఒక 10 days నుంచి మేము ఒక గ్రూప్స్లో మేము కూడా ఇంటర్వ్యూస్ ఇచ్చేసి మేము అందరికీ అంటే ఎవరు కూడా ఏం ప్రాబ్లం కాకుండా లైక్ ఎంతోమంది జాబ్స్ కోసం పోతున్నారు. సో దానికోసం మేము గవర్నమెంట్ని ఒకటే అడుగుతున్నాం, మా వాళ్ళని కూడా ఒకసారి చూడండి, విజువల్ ఇంపైర్డ్ పర్సన్స్ నార్మల్ క్యాండిడేట్ లాగానే చూడండి. మాకు కూడా టాలెంట్ ఉంది, మేము కూడా చేయగలుగుతాం అన్న క్యాపబిలిటీతోటే మేము వచ్చామండి. ఇంకోటి ఏంటంటే చాలామంది ఇప్పుడు పిల్లలకి ఎంతోమందికి నోటిఫికేషన్స్ వచ్చినా కూడా గురుకులు వాళ్ళకి వచ్చేది, నార్మల్ వర్క్స్కి ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. మా వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? ఆల్రెడీ వాళ్ళకి వచ్చింది, ఆల్రెడీకి వాళ్ళకి మొన్న ఎగ్జామ్ కూడా పాస్ అయ్యారు. ఎప్పుడు ఇస్తారు అని అంటే ఇన్ఫర్మేషన్ తర్వాత ఇస్తాం పోవని చెప్తున్నారంట. ఓకే ఫైన్. అయితే ప్రీవియస్గా ఇప్పుడు ఈ ఇష్యూ మీద మీరు ఏమైనా సెక్రటేరియట్కి వెళ్ళడం లేకపోతే ప్రజా దర్బార్కి వెళ్ళడం ప్రీవియస్గా మీరు ఏమైనా చేశారా ఇలాంటి అప్లికేషన్స్ ఇవ్వడం అక్కడ? నేను ఇప్పటిదాకా ఏమి ఇవ్వలేదండి. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను గ్రౌండ్ లెవెల్ స్టార్ట్ చేశాను, ఒక ఇనిషియేటివ్గా తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ప్రాబ్లమ్స్, ఇప్పటిదాకా ఎంతోమంది 20 years నుంచి ఎంతమంది వచ్చారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నాకు 3 months నుంచి నేను వీళ్ళతోటి ఉండి వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏందో చూసుకున్న తర్వాత నెక్స్ట్ నేను డైరెక్ట్ సెక్రటరీకి వెళ్తానండి. నేను చందు ఇనిషియేటివ్గా తీసుకొని వెళ్ళి మాట్లాడుకున్న తర్వాతనే వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తుందా గవర్నమెంట్ అని ఆలోచించుతూ ముందుకెళ్దాం అనుకుంటున్నాను అండి. ఎస్ అమ్మ మీ పేరమ్మా? నా పేరు సౌజన్య, ఐ కమ్ ఫ్రమ్ వరంగల్. వరంగల్ నుంచి వచ్చారా? అవును, ఇక్కడ హాస్టల్లో ఉంటాను. అలాగే నాకంటే పెద్ద అక్క వాళ్ళు, మా అక్క వాళ్ళకి కూడా అందరికీ జాబ్స్ రావాలని కోరుకుంటున్నాను. నాకు కూడా రావాలి. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను 2023లో కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు డిప్లొమా చేస్తున్నాను. చాలా మందికి జాబ్స్ రావట్లేవండి. జాబ్స్ విషయంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఎంతమంది రాసినా కూడా వాళ్ళకు రావడం లేదు. ఎందుకు రావడం లేదో తెలియదు, కానీ జాబ్స్ మాత్రం ఖచ్చితంగా నోటిఫికేషన్స్ పడాలి మాకు. అంతే అండి. థ్యాంక్ యూ. మీరు అమ్మ మీ పేరు? నా పేరు రామేశ్వరి, నేను సరూనగర్ గర్ల్స్ హాస్టల్ నుండి వచ్చాను. అయితే నాది బీఈడి కంప్లీట్ 2021లో కంప్లీట్ అయింది, 23లో పీజీ కంప్లీట్ అయింది. అయితే నేను గురుకుల రాశాను, నాకు వచ్చిందనమాట. మొన్న నేను మెడికల్ చెకప్కి వెళ్ళాను. అయితే విఐ పోస్ట్ ఇంకా పెట్టలేదు, ఎవ్వరికి పెట్టలేరు. డిఎల్ జేఎల్ వాళ్ళకు కూడా అందరికీ పెట్టాలి. మళ్ళీ సదరం విషయంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. నాది కూడా ప్రాబ్లం ఉంది. అయితే చదరం అస్సలు ఎవరు పట్టించుకోవట్లేదు. మేము అడిగినా కూడా చేస్తామంటారు, ఎవ్వరు పట్టించుకోవట్లేదు. నాకైతే తిరిగి విసుకొచ్చింది. నాకు 2011లో వచ్చింది. అయితే నా నేమ్ తప్పున్నందువలన లెటర్లు పెట్టించుకోవడము, తిప్పడం, చేసామంటారు చెయ్యరు. అసలు నాకైతే విసుకొచ్చిపోయింది. మనం బ్లైండ్ అంటే చూడడానికి ఒకటే చేశారు, కానీ మాటలు చెప్తారు, తప్పించుకుంటారు. ఎందుకని అంటే అందరిలో మేము కూడా సమానమే కదా, ఎందుకు లెటర్ తీసుకోవడము, చేసామంటారు, పక్కకు పడేస్తారు. అంటే మేము కనిపిస్తలేమా? అసలు మేమంటూ మీలా కళ్ళు ఉంటాయి, అలా చేసేవాళ్ళు కాదు కదా మీరు. అందుకని నాకు కూడా బాగా బాధ అనిపించింది అనమాట. అయితే నేను చదువుకుంటున్న మెడికల్ సర్టిఫికేట్, అంటే అప్పుడు ఆంధ్ర మన తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఆంధ్ర సర్టిఫికేట్ ఒకటి మెడికల్ ఉంది, దానిపైనే నేను చదువుకున్నాను అనమాట. నా చదవడం చాలా మిస్టేక్ ఉన్నందుకు నాకు ఏ జాబ్ వచ్చినా రిజెక్ట్ చేస్తారనమాట. ఎందుకంటే నీకు నేమ్ తప్పు ఉంది అంటారు. అందుకే నేను చాలాసార్లు చేసినా కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా అయితలేదు నాది. అయితే నేను లాయర్ నోటీస్ తెచ్చి పెట్టాను అనమాట మొన్న గురుకులకు. అందుకని ఈరోజు ఫ్రెష్ మీటింగ్ ఉందన్నందుకు నేను ఇక్కడ వచ్చి అటెండ్ అవ్వడం జరిగిందనమాట. నాకు మాత్రం జాబ్ కావాలన్నట్టే అనుకుంటున్నా. మా వాళ్ళు చాలామంది డిఎస్సికి మేము కూడా ప్రిపేర్ అవుతున్నాం అనమాట. అయితే మేము ఏదైనా ప్రైవేట్ జాబ్కి వెళ్తే ఎవరు పెట్టుకోరు, ఎందుకంటే కనిపించదని ఒక చిన్న చూపు చూస్తారు. చాలా ఏమన్నారు అక్కడ? అసలు మీకు కనిపించదు కదా, మీరు ఏం వర్క్ చేస్తారు అని అంటారు.
అసలు మమ్మల్ని అంటేనే చిన్న చూపు చూసారు. నేను బట్టల షాప్లో వర్క్ చేయడానికని పోయినా, అయితే మిమ్మల్ని పెట్టుకోవడానికి కుదరదమ్మా, మీకు కనిపించదు కదా అని అంటుండ్రు అనమాట అక్కడ. ఇంకా అప్పుడు నేను ఒక ప్లేట్ల కంపెనీలో కూడా వర్క్ చేసిన అనమాట. డబ్బులు అంటే మాకు అంత ఇబ్బంది ఉంటుంది కదా మేడం. అయితే నేను ప్లేట్ల కంపెనీలో ఒక 1 month చేసి మళ్ళీ నేను బీఈడి ఎగ్జామ్స్కి నేను కనెక్ట్ చేసుకున్నాను అనమాట. థ్యాంక్ యూ మేడం. సో ఇదన్నమాట సిచ్యువేషన్. ఇక్కడ మనం చూసుకుంటే అర్థమవుతుంది కదా, వీళ్ళకైతే పబ్లిక్ సెక్టార్లో కానివ్వండి, లేకపోతే అది ప్రైవేట్ సెక్టార్లో కానివ్వండి, వాళ్ళకైతే అసలు మాకైతే ఎలాంటి ఛాన్స్ వీళ్ళు ఇవ్వట్లేదు. కనీసం ఇప్పుడైనా గవర్నమెంట్ వాళ్ళు మీరు స్పందించి మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి ఇక్కడ వీళ్ళైతే కోరడం జరిగింది. సో వీళ్ళతో పాటుగా సపోర్ట్ చేయడానికి కొంతమంది అయితే వచ్చేసారు. ఫస్ట్ వాళ్ళతో కూడా మాట్లాడదాం. సో చెప్పండి అన్న, బాగానే మీరు వీళ్ళ గురించి తెలుసుకొని వీళ్ళకి సపోర్ట్ చేయడానికి వచ్చారు. మొదటగా ఈ బ్లైండ్ వాళ్ళ సమస్యలను బహిర్గతం చేయడం కోసం ధైర్యం చేసి వచ్చినటువంటి దిశ టీవీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను ఎందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అంటే, ఈరోజు నా మిత్రుడు చంద్రశేఖర్ వచ్చి సుమారు ఒక 2 hours అవుతుంది ఇక్కడికి. చాలామంది మీడియా వాళ్ళకు ఫోన్ చేయడం జరిగింది, కానీ ఎవరు కూడా స్పందించకపోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయంగా మేము చెప్తా ఉన్నాం. ఏంది కదంటే, కళ్ళు కాళ్ళు చేతులు అన్నీ మంచిగా ఉన్నోడు ఎక్కనో ఒకడు దొంగగానో లంగగానో కష్టపడో కాయ కష్టం చేసుకోనో కష్టపడి బతకగలుగుతుండు తిండికి. కానీ ఈరోజు ఈ దుస్థితి ఏ విధంగా ఉందంటే, ఇంతకుముందు చెల్లె చెప్తున్నటువంటి మాట, అన్న మేము బట్టల షాపులకు పోతా అన్నా కూడా మాకు జాబులు ఇస్తలేరు, అట్లీస్ట్ పేపర్ ప్లేట్ల షాప్లో కూడా మేము ఉందామంటే మీకు సాధ్యం కాదమ్మా అని చెప్పేసి అంటా ఉన్నారని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. గత ప్రభుత్వం ఏదైతే 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రభుత్వం ఉందో, ఈ అందులను ఈ కళ్ళు లేనటువంటి వాళ్ళను అలుసుగా తీసుకొని ఈరోజు రోడ్ల పాలు చేసినందుకే ఆ పాపం తలిగే కావచ్చు మేబీ ఈరోజు మరి మళ్ళోసారి అధికారంలోకి రాకుండా పోయింది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతానికి లీడింగ్లో ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న విషయం ఏంటంటే, దయచేసి మా అందరి తరపున మేము కోరుకునే విషయం ఏంటంటే, ఈ కళ్ళు లేనటువంటి వాళ్ళను కాళ్ళు లేనటువంటి వాళ్లకు వాళ్ళు ఎవ్వరు కూడా కోరుకోరు, కానీ దురదృష్టం దేవుడు పుట్టించినందుకు వాళ్ళందరినీ కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉంది. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వానికి నేను ఈ సందర్భంగా ఉస్మానియా వేదికగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్న విషయం ఏంటంటే, కనీస అవసరాలు తీర్చుకునేటువంటి విషయంగా వాళ్లకు ఉపాధిని కల్పిస్తారో, లేకపోతే ఇప్పుడున్నటువంటి పింఛన్ను ఇంకా కొంచెం పెంచి అదేవిధంగా ఇతరత్ర దాంట్లో వాళ్ళకి ఏమైనా అవకాశాలు కల్పించి వాళ్ళ బతుకుకు ఒక దారిని మీరు అందరూ కూడా చూంచవలసిందిగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం గారికి, మినిస్టర్లకు, ఎమ్మెల్యేలకు, స్థానికంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదే విధంగా మీరు అనుకుంటారు కావచ్చు, బ్లైండ్ వాళ్ళు ఏమున్నదిలే, ఇచ్చింది తీసుకుంటున్నారు, ఏదో ఒకటి నడుస్తుందిలే అనుకుంటున్నారేమో. ఈ బ్లైండ్ వాళ్ళకు కూడా మాలాంటి వాళ్ళు సపోర్ట్గా ఉన్నారని చెప్పేసి కూడా మీ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు ఈ 10 మందితోటి ఉన్నటువంటి మొదలైనటువంటి ఈ సమావేశం ఏదైతున్నదో వాళ్ళకు మంచి జరిగే వరకు వందలు వేలకు లక్షలకు కూడా మేము అందరం కూడా కలిసి కట్టుగా పోరాడి ఈ చెల్లెళ్లకు, ఈ అన్నదమ్ములందరికీ కూడా మేము సాయం చేసే దిశగా పోతామని చెప్పేసి ఈ సందర్భంగా దిశ టీవీ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల ప్రభుత్వం వీరిపైన దృష్టిని సాధించి వీరి సమస్యలు పరిష్కరించే దిశగా సదరన్ క్యాంపులో ఉన్నంట, అరే నాయన కళ్ళ ముందర చూస్తేనే ఏర్పడుతుంది వీళ్ళ పరిస్థితి ఏందని చెప్పేసి డాక్టర్లకు తలకాయలు పనిచేస్తలేదా అని నేను అడుగుతా ఉన్నా. సదరన్ క్యాంపు సర్టిఫికేట్ లేక ఈరోజు తీవ్ర ఇబ్బందులు పడి దేనికి గవర్నమెంట్ తరపున ఉన్నటువంటి ఎలాంటి పథకాలకు వాళ్ళు ఎలిజిబిలిటీ లేకపోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అందుకే ఈ సందర్భంగా నేను మరోసారి తెలియజేస్తా ఉన్నా, అతి త్వరలో సదరన్ క్యాంపులను ఏర్పాటు చేయండి. ఎలిజిబుల్ ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళలకు, పురుషులకు, ప్రతి ఒక్కరికి కూడా మీరు సాయం అందించి వారి రుణాన్ని మీరు తీర్చుకోవాల్సిందిగా, వారికి సాయం చేయాల్సిందిగా, వారి జీవితాలను, వాళ్ళ బతుకులను కాపాడాల్సిందిగా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. థ్యాంక్ యూ. మహేష్ యాదవ్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని. ఈరోజు మిత్రుడు చంద్రశేఖర్ గారు వీళ్ళు పడుతున్న ఆవేదన చూస్తూ ఉంటే చాలా బాధాకరం. ఎందుకంటే చాలా బాధేస్తుంది. మనం భూమి మీద మానవ జన్మ ఎత్తినప్పుడు ఈ మానవులందరం కూడా సమానమైన కాబట్టి ఈ చేతగాని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళకి కల్పించవలసిన సదుపాయాలు ఏవైతే కల్పిస్తలేవు వారికి. నేను ఒక్కటే ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తూ డిమాండ్ చేస్తున్న విషయం ఏంటి అంటే,
వాళ్ళకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఆ కార్పొరేషన్లో కమిటీ మెంబర్లు కావచ్చు, చైర్మన్ కావచ్చు, వాళ్ళే ఉండాలి. ఇంకొకటి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి తీవ్ర సమస్య ఏంటిదంటే విద్యా ఉద్యోగ అవకాశాల్లో వాళ్ళకు కొంచెం జాప్యం జరుగుతూ ఉంది. ఆ రిజర్వేషన్లను వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళు ఎంత అయితే ఉన్నారో ఆ జనాభాను బయట పెట్టి బహిర్గతం చేసి ఆ జనాభా ప్రాతిపదికన వాళ్ళకు కూడా రిజర్వేషన్ కల్పించాలి. మరియు చట్టసభల్లో కూడా వాళ్ళకు రిజర్వేషన్ కల్పించాలి. మరియు సదరం సర్టిఫికెట్ల విషయంలో తీవ్రంగా జాప్యం జరుగుతూ ఉంది. నెలకొకసారి ఇస్తుర్రు నోటిఫికేషన్. గవర్నమెంట్ హాస్పిటల్లో ఆర్థోపెడిక్ ఒకరోజు అని, బ్లైండ్కి ఒకరోజు అని ఇస్తురు, సదరం సర్టిఫికేట్ ఇస్తురు. కానీ ఒక్కొక్క ఆన్లైన్ సర్టిఫికేట్ మీ సేవలో ఒక్కటే అవుతుంది, 1, 2 అంతకంటే ఎక్కువ అవుతుంది. ఏమన్నా అంటే మళ్ళీ నెక్స్ట్ రాపోరి, మళ్ళీ నెలకు రాపోరి అని జరుగుతూ ఉంది. ఎవరైతే ఉన్నారో పెండింగ్లు ఎవరైతున్నారో వాళ్ళని వెంటనే క్లియర్ చేయండి. 1, 2 ఆన్లైన్ మీ సేవ కేంద్రాలు 1, 2 కాకుండా మొత్తం ఎన్ని అయితే ఉన్నాయో ఒకసారి మాన్యువల్గా పెట్టండి. ఎవరైతే ఇంకొకటి తీవ్రమైన సమస్య ఏది ఉన్నదంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులు బాగా మంది ఉన్నారు. వేల లక్షలలో ఉన్నారు. వాళ్ళు హ్యాండిక్యాప్డ్ కావచ్చు, బ్లైండ్ కావచ్చు, ఎవరైనా కూడా అనర్హులు వేల లక్షలలో ఇప్పటికే తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజాధనం వృధా అయిపోయింది. నేను ప్రభుత్వాన్ని ఒక్కటే డిమాండ్ చేస్తున్నా. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా నేను వీళ్ళ తరపున ఆవేదన ఏం వ్యక్తం చేస్తూ ఉన్నా అంటే అనర్హులను తీసేయిరి, అర్హులను చేర్చుకోండి. అనర్హులకు ఎందుకండి మనం ఇవ్వడం? అనర్హులను ఇస్తే మన ఆ ప్రభుత్వం అవినీతి చేసినట్టు కదా. కాబట్టి అర్హులను గుర్తించండి, అనర్హులను తీసేయని చెప్తూ వీళ్ళకు కావాల్సిన హక్కులు, వాళ్ళకు కావాల్సిన ఏవైతే ఉన్నాయో వెంటనే ప్రభుత్వం తీర్చాలి. లేని ఎడల మేము ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఏంటిదంటే తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు కనుక వీళ్ళ సమస్యలు తీర్చకపోతే మేము పెద్ద ఎత్తున మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వాన్ని స్తంభించేసే కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా వీళ్ళ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ దిశ టీవీ వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.